నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. నిన్న చిన్నజీయర్ స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అటు శైవ భక్తుల మధ్యలో, ఇటు వైష్ణవ భక్తుల మధ్యలో కూడా తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. మాట్లాడదాం దీనిపైన. ఈరోజు హిందూ ధర్మచక్రం సంబంధించినటువంటి వారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఎందుకు చిన్నజీయర్ స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, శంకరాచార్యులు శుద్ధ వైష్ణవుడు అని కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి వ్యాఖ్యలు గతంలో కూడా మనం చూసినాం. ఎట్లా అనిపిస్తుంది? శంకరాచార్య స్వామివారు అనేవారు కేవలం శుద్ధ వైష్ణవుడు అని చెప్పడానికి ఏమాత్రం కూడా ఆధారం లేదండి. ఎందుకోసమంటే వారు ప్రతి సన్యాసి కూడా సన్యాసం స్వీకరించారు అంటే చివరిలో మీరు ఏదైనా వచ్చి ఒక పండు ఇచ్చారనుకోండి, అది ఎవరు అర్పణ చేస్తాం మనం అంటే ఎవరికి ఇస్తామంటే మీరు పండు ఇవ్వగానే నారాయణ అంటారు. కాబట్టి నారాయణ అన్నంత మాత్రాన వైష్ణవులు అని చెప్పడానికి లేదు. శంకరాచార్య స్వామివారు శుద్ధ వైష్ణవులే అయితే గనక శివభుజంగ ప్రయాత స్తోత్రాలు కానీ, శివానందలహరి కానీ, ఇలాంటి ఎన్నో స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వారు రాసేవారు కాదు. ఇప్పుడు ఒక మతాన్ని నమ్ముకున్నవాడు, ఒక దేవతను నమ్ముకున్నవాడు వేరే దేవతను ఇంకా ఆశ్రయించడు. మీకు అంటే వెంకటేశ్వర స్వామి వారు అంటే మీకు నమ్మకం ఉందనుకోండి, ఎవరు నమ్ముతారు? వెంకటేశ్వర స్వామిని తప్ప ఇంకెవరిని నమ్మననే మాట చాలామంది ఎవరు ఫాలో అవ్వరు. వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముతారు, అలాగే యాదగిరి గుట్ట వెళ్ళి నరసింహస్వామి వారు కూడా మొక్కుతారు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు అంటే ఇష్టం ఉంది అంటే ఆయన ఒక్క ఆయన్నే పూజిస్తున్నామని కాదు. మన ధర్మంలో ఉపనిషత్తు ఏం చెబుతుంది అంటే పరమాత్మ ఒకటిగానే ఉన్నాడు, ఆయన్ని వేరు వేరు మంది రకరకాలుగా పిలుస్తూ ఉన్నారు. మీకు ఆయన్ని నృసింహస్వామి వారిగా ఆయనకు ఉపాసన మీకు ఇష్టం, ఆరాధించుకోవడం అలా పిలుస్తారు. నాకు కృష్ణుడి రూపంగా ఇష్టం, నాకు అలా పిలుస్తాను నేను. వారికి రాముడు అంటే ఇష్టం, అలా పిలుస్తారు. కాబట్టి అదేంటి మన దాన్ని ఏమంటే అమెండ్మెంట్ అంటాం మనం. కాబట్టి ఆ అమెండ్మెంట్లో భాగంగా శంకరాచార్య స్వామి వారు ఎవరైతే ఈ అంటే కొట్టుకు చేస్తున్నారు చాలామంది, మేము వారిని పూజించాలి, వారినే పూజించాలి అని చెబుతూ ఉంటే అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆయన కలిపారు. అందువల్ల వారికి షణ్మత స్థాపనాచారిగా అని బిరుదుంది. కాబట్టి శంకరాచార్య స్వామి వారిని శుద్ధ వైష్ణవుడు అని చెప్పడం కానీ ఇది సరైన మాట ఏమాత్రం కూడా కాదు. పుట్టిన కుటుంబం ఆయన స్మార్త కుటుంబం, కారడి గ్రామంలో పుట్టారు. చిన్నప్పుడే ఆయన యొక్క శక్తి చేత, తపశ్శక్తి చేత ఒక పేదరాలు ఇంటికి వెళ్ళి స్తోత్రం చదివితే, కనకధారాస్తవం చదివితే మొత్తం బంగారు ఉసిరికాయలు ఇంట్లో పడ్డ సన్నివేశం. కాబట్టి అలాంటి మహిమ మళ్ళీ తర్వాత లోకంలో ఇంకెవరి దగ్గర కనిపించింది, ఇంకెవరి దగ్గర కూడా. కాబట్టి శంకరులు మాత్రమే ఆయన కాబట్టే ఆ 32 ఏళ్ల వయస్సులో ఆ వైరాగ్యాన్ని పొంది ధర్మస్థాపన చేసి, ధర్మం నిలబడాలంటే పీఠాలు ఉండాలి ఉద్దేశంతో ప్రతిష్టాపన చేసి ఆయన సంరక్షించారు తప్ప ఇది కేవలం శంకరాచార్య స్వామి వారి మీద లోపల ఒక భావాన్ని పెట్టుకుని పైకి వారిని గొప్పవారిగా పైన కీర్తిస్తూ లోపలేమో ఇంకో విధంగా మాట్లాడడం అనేది ఈ స్వామివారికే కాదు, ఏ స్వామివారికి కూడా అది సమంజసం కాదు. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఇంకో మాట విద్యారణ్య స్వామి గురించి మాట్లాడడం జరిగింది. అదే శృంగేరి పీఠంలో చూసుకున్నట్లయితే విద్యారణ్య 12వ వాడు 13వ వాడు. అయితే ఈ పీఠాలన్నీ తానే స్థాపించాడు, విద్యారణ్య స్వామి స్థాపించాడని తను చెప్తా ఉన్నాడు. కానీ శృంగేరి పీఠంలో తను 12వ వాడు 13వ వాడు అనేది కూడా రాసి ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒక్క విషయం అండి, ఏదైనా ఒక మాట మాట్లాడితే దానికి ఏముండాలి అంటే డాక్యుమెంటల్ ప్రూఫ్ ఉండాలి. కోర్టులో జడ్జి అడుగుతారు, ఆ హత్య నువ్వు చూసావా అని అడుగుతాడు సాక్షిని. అక్కడ ఏముండాలి? మీకు చూశాను అని చెప్తే కళ్ళతో చూసావా, ఎవరైనా చెబితే విన్నావా, ఇలా ఉంటాయి లేవండి, సమాధానాలు ఉంటాయి ఉండవా? అలా విద్యారణ్య స్వామి వారే ప్రతిష్టాపన చేశారు అంటే కనుక దానికి సంబంధించి ఏదైతే డాక్యుమెంటల్ ప్రూఫ్ ఉంటుందో అది కూడా చెప్పేవారు. ఇదిగో విద్యారణ్య స్వామి వారు ఇలా ప్రతిష్టాపన చేశారని ఈ పుస్తకంలో ఇక్కడ రాయబడి ఉంది, ఈ శ్లోకంలో ఉంది, ఈ వాక్యంలో ఉంది. మన చరిత్ర చూసినప్పుడు కూడా దీని రిఫరెన్స్, దాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో రిఫరెన్స్ అంటాం. రిఫరెన్స్ లేకుండా మాట్లాడితే అది పనిచేయదు. కాబట్టి ఒక ఆథెంటికేషన్ కావాలి. ఆ ఆథెంటికేషన్ ఇచ్చి మాట్లాడితే మాలాంటి వారికి అందరికీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండేది కాదు. కాబట్టి ఒకవేళ మీకు అంతగా విద్యారణ్య స్వామి వారి గురించి బాగా తెలుసున్నట్టయితే కనుక, శంకరాచార్య స్వామి వారి గురించి బాగా పరిజ్ఞానం ఉండుంటే కనుక మీరే మాకు పుస్తకం రాసి ఇవ్వండి, దాన్ని ఫాలో అవుతాం. కాబట్టి ఒక డాక్యుమెంటల్ ప్రూఫ్ కానీ, ఎవిడెన్స్ కానీ, రిఫరెన్స్ కానీ లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఇది సమంజసం కాదు. ఇది ఏనాడు ఎప్పటికీ కూడా అంగీకరించే విషయం కూడా కాదు. విద్యారణ్య స్వామి వారి పరంపర అంతా అద్వైత పరంపర, శంకరాచార్య పరంపర అంతా అద్వైత పరంపర, రామానుజ పరంపర అంతా విశిష్టాద్వైత పరంపర, అలాగే మధ్వాచార్యుల వారి ద్వైత పరంపర. ఇవి పరంపరలు ఎప్పటికీ కూడా మారిపోవు. ఎవరి పరంపరలు వాళ్ళవే, ఎవరి పరంపరలో వాళ్ళు చక్కగా హాయిగా వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు, సుఖంగా ఆరాధించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి విభేదాలు సృష్టిస్తే కనుక చాలా వరకు ఈ విద్వేషాలు వచ్చి
ఎవరు ఏ దాన్ని ఏ ధర్మాన్ని పాటించాలి అనే విషయం వాళ్ళకి సందేహం వస్తుంది. ఆ సందేహం అలాంటి స్థానంలో ఉన్నవారు మీలో ఉన్న సంశయాలు పోగొట్టాలి తప్ప కొత్తగా మీకు సంశయాలు ఆయన పుట్టించకూడదు. అంటే మీరు చూడండి, తన గురికి సంబంధించినటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పెట్టడం జరిగింది. సో ఈక్వాలిటీ అనేది అందరికీ ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మతంలోనే, హిందూ మతంలోనే మత విద్వేషాలు రెచ్చగొట్టి అటు శైవ భక్తులు ఇటు వైష్ణవ భక్తులను వేరు చేసే విషయాలు కనబడతా ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడికి పోయింది, సమత ఎక్కడికి పోయిందని కూడా ప్రజలు అడుగుతా ఉన్నారు. అది వారికి వారే దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలండి. ఇప్పుడు అవతల వారు చిన్నపిల్లాడైతే కనుక మనం నయానో భయానో చెబుతాం. ఆయనకి వయస్సు కానీ విద్య కానీ విజ్ఞానం కానీ అంతా కూడా చాలా మహనీయులు. వారు కూడా పెద్దవారు, లోకంలో వారికంటూ ఓ పేరు ఉంది, ప్రతిష్ట ఉంది. కాబట్టి అలాంటి వారు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు నేను మాట్లాడే మాట ఇది లోకం హర్షిస్తుందా, ఇలాంటి మాట నేను మాట్లాడచ్చా, చెప్పాల్సిన మాట ఏమిటంటే మీరు కేవలం విష్ణువును మాత్రమే ఆరాధన చేసుకోండి, తప్పు లేదు. కానీ వేరే ద్వేషాన్ని మీరు పొందకండి. కాబట్టి వారంటే ద్వేషం అక్కర్లేదు మీకు. కాబట్టి ఆ విషయాన్ని చెప్పాల్సిన గురుతరమైన బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే ఆచార్యుడికే వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని మీరు ప్రేమించుకుంటే సరిపోతుంది, వేరే వాడిని ద్వేషించాల్సిన పని లేదు. ఎవరు చెప్పాలి? మీ ఇంట్లో పెద్దలు చెప్పాలి. మన ఇంట్లో మన అక్కని ప్రేమించు, నువ్వు మన చెల్లిని ప్రేమించు, అమ్మ నాన్న ప్రేమించనే మాట మనం చెప్పుకుంటాం. పక్క కుటుంబాన్ని ద్వేషించని ఎవరు చెప్పరు. కాబట్టి చెబితే వారి ఆచార్య స్థానంలో వారు ఉండడానికి వీలు లేదు. కాబట్టి వేరే మతాలని, వేరే సిద్ధాంతాలని, పైగా అనాది సిద్ధంగా వచ్చిన వాటిని ఖండిస్తూ విభేదిస్తూ మాట్లాడడం వలన చివరికి ఎవరికి ఇబ్బంది వస్తుంది, ఎవరికి అన్యాయం అవుతుంది? సమాజానికి అన్యాయం అవుతుంది. వారికి వచ్చేది అన్యాయం ఏమీ లేదండి, లోటు వచ్చేది వారికి. చిన్నజీయర్ స్వామి తీరు చూస్తే వేరే మతాలని వేరే కులాన్ని అనట్లేదు, మన సొంత మతంలోనే గతంలో వనదేవతల్ని కూడా తను వక్రీకరించిన సిచ్యువేషన్ మనం చూసాం. నేను ప్రారంభంలో అదే అన్నాను. మన ధర్మం గురించి, మన ఉత్సవం గురించి వనదేవత అయినా సమ్మక్క సారక్క ఎవరైనా సరే వేరే మతం వాడు వచ్చి దాన్ని విమర్శిస్తే మనం ధీటుగా సమాధానం చెబుతాం. అందులో అర్థం ఉంది, న్యాయం ఉంది. వేరే మతం వాడు వచ్చి దాన్ని విమర్శిస్తే మనలో మనమే మనం విమర్శించుకుంటే కనుక సమాధానం ఎట్లా వస్తుంది? అది ఆలోచించుకోవాల్సింది ఎవరు? కాబట్టి శివుడైనా విష్ణువైనా ఎవరైనా సరే ఏ దేవతని పట్టుకున్నా సరే చివరికి వెళ్ళాల్సింది ఏమిటి అంటే అల్టిమేట్ గోల్ చివరికి మోక్షమే. మీరైనా నేనైనా మళ్ళా పుట్టాలి, మళ్ళా బతకాలని కోరుకోకూడదండి. ఆ కోరుకోని స్థితి ఏదైతే ఉందో అదే మోక్షం. దానికోసమే వారు తపన పడేది. చిన్నజీయర్ స్వామివారైనా శృంగేరి స్వామివారైనా ఎవరైనా సరే మోక్ష మార్గాన్ని వాళ్ళు పొందాలని చూస్తూ వారితో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆ మార్గంలో తీసుకెడదామని చూస్తారు వాళ్ళు. కాబట్టి వాడిని అలా వెళ్ళనివ్వాలి, ఎవరు వెళ్ళేదాన్ని వాడిని వెళ్ళనివ్వాలి. అందులో ఉండే లోటుపాట్లు ఏముంటాయో వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే పైకి పడి లేస్తారు వాళ్ళే. మనం వారికి చెప్పాల్సిన పని లేదు. నీ ధర్మం గొప్పదైనప్పుడు, నీ గురువు గొప్పదైనప్పుడు, నీ యొక్క ఆచార్యులు గొప్పదైనప్పుడు వారి గురించి అంతేనా నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు తప్ప వేరే అక్కడ పైగా ఆ సందర్భంలో ఎవరైనా ఇంకొకళ్ళు ఆ ప్రస్తావన చేసి ఏమండి ఇక్కడ శంకరాచార్య పీఠాలు ఉన్నాయి కదా అవి వారు పెట్టినవేనా అనే ప్రశ్న వస్తే అప్పుడు మాట్లాడడం అనేది మంచి విషయం. ఎవరు ప్రశ్నించింది లేదు, అక్కడ ఎవరు అడిగింది లేదు. ఈ విషయం మాకు మీరు చెప్పండి అని అడిగింది ఎవరు లేరు. ఎవరు అడగనప్పుడు మనం చెప్పాల్సిన పని ఏముంటుందండి? ఇక్కడ నుంచిన వాడికి ఎవరు అడగందే పలానా అలా వెళ్ళు అని చెబుతానా నేను? అడిగితే చెబితే అది అందం. అడగకుండా ఇలాంటి మాటలన్నీ మాట్లాడితే అది కొంచెం కాదు, చాలా సమాజంలో అది చాలా వరకు కూడా ఇబ్బందికి అది గురి చేస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఆ స్థాయిలో ఉన్నవారికి అది భావ్యం కాదు, మంచి విషయం కాదు. ఏమీ తెలియనివాడు, జ్ఞానం లేనివాడు, పాండిత్యం లేనివాడు మాట్లాడేటంటే పక్కకి పోతుంది. కానీ ఇలాంటి స్థానంలో పైగా సన్యాస ధర్మంలో ఉన్నప్పుడు నలుగురిని కలుపుకుని వెళ్ళాలి, నలుగురితో కలుపుకుని ఉండాలి, నలుగురితో సమన్వయం చేసుకుని వెళ్ళాలి తప్ప విభేదాలను సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదు. సార్, హిందూ భక్తులకు ఏం చెప్తారు సార్ చివరిగా? హిందూ భక్తులు ఇవాళ మనకు కావాల్సింది ఏమిటి అంటే ఐక్యత మాత్రమేనండి. కులమైన జాతి అయినా ఇంకోటైనా ఎప్పటివరకు అంటే కేవలం మన ఇంట్లో మన గుమ్మల్లో లోపల వరకు మాత్రమే, మన ఇంటి ఆచారం వరకు మాత్రమే. మనం బయటకు వచ్చి సమాజంలో వచ్చిన తర్వాత అందరూ మనకు ఒక మాట ఉంది, సంఘీయ శక్తి కలవయుగే అని చెప్పి ఒక మాట ఉంది. సంఘంలో వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే కేవలం బలంగా ఉండాలి, గ్రూప్గా ఉండాలి. అక్కడ నువ్వు వీడు, నువ్వు వాడు, నేను వీడు అనే మాట అక్కడ రావడానికి వీళ్ళు అలా ఉంటేనే ధర్మం అనేది నిలుస్తుంది. ధర్మం ఎప్పటికీ ఉంటుంది. ఈవేళ ఉండి మళ్ళీ కొంతకాలం పోయి మళ్ళీ వచ్చి ఇలాంటి దానికి ఏమీ చంచత్వం ఏం లేదు, అలాంటి మారిపోదు ఏమీ.
కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడుకోవాల్సింది ఎవరు అంటే, ఐక్యతతో కాపాడుకోవాల్సింది ఎవరు అంటే కేవలం హిందువులు మాత్రమే. కాబట్టి మనమంటూ ఉండి అసలు మనకి మన ధర్మం అంటే తెలియాలి ముందు ఏమిటనేది. మన ధర్మం అంటే ఏమిటి? మనకి తిలకం పెట్టుకోవాలంటే సిగ్గు. కాబట్టి ఈ ఈ సిగ్గు వేరే వాడికి ఉందా? లేదు. వాడి ఆచారం వాడు ఫాలో అవుతూ ఉన్నాడు. కాబట్టి మన ధర్మంలో మనకి ఏవైతే ఆచారాలు ఉన్నాయో వాటిని మనం ఫాలో అవుతూ ఉంటే కనుక అవతల వాడు ఎంత మనల్ని మార్చాలని చూసినా మనం మారం. కాబట్టి ధర్మాన్ని మార్చుకోవడము, ధర్మాన్ని అటు ఇటు మార్చేసుకోవడం, అటు ఇటు జంప్ చేయడాలు లాంటివి ఈ ధర్మంలో పనిచేయవు. వేరే ధర్మం వాడు కూడా ఈవేళ రేపట్లో చూస్తే చాలామంది ఫారినర్స్ కూడా తిరువణ్ణామలై వచ్చి అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో చూసి జపం చేస్తూ ఉన్నారు, తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అంటే వేరే దేశం వాళ్ళే, విదేశీయులే మన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నారు, సంస్కృతిని పాటిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే నలుగురికి ఆదర్శప్రాయంగా మనం ఉండాలి. మనల్ని చూస్తే మన కొట్టు బొట్టు వేషం చూస్తే నమస్కారం చేసి వెళ్ళే విధంగా ఉంటే చాలు. కాబట్టి రాయేసే విధంగా అక్కర్లేదు, నమస్కారం పెట్టుకుని పోయే విధంగా ఉంటే చాలు. కాబట్టి అలా మనం హిందువులందరూ కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను, విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాను.